ఓకే అండి. ఈరోజు ప్రకృతి వ్యవసాయం సంబంధించి ఇక్కడ మేళా జరగబోతోంది. ప్రకృతి వ్యవసాయం ఈరోజు సాధారణ వ్యవసాయం నుంచి బయటకు వెళ్ళిపోయి మొత్తం అందరూ కూడా పెస్టిసైడ్స్ వాడి ప్రజల యొక్క ఆరోగ్యాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. కావున ఇలాంటివి కాకోకుండా సమాజంలో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అన్నది ఈ రైతులు ఆదాయం కోసం కాకుండా రైతులు తమ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పండించేటువంటి వ్యవసాయాన్ని ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం. ఈ వ్యవసాయ ఉత్పత్తులను సమాజంలో చాలామందికి ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో కూడా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే మందులు కొట్టుకున్నటువంటి వాడడం కారణంగా చిన్న పిల్లలు లేదా చిన్న వయసులో షుగరు, బీపీ లాంటి సమాజంలో ఎక్కువ వచ్చేసి అనారోగ్యాన్ని పాలైతే వాళ్ళ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారు. కనుక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ప్రకృతి వ్యవసాయం సంబంధించి భగవంతుడు మనకి ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వీటిని వాడడం కారణంగా ఈ యొక్క రైతులకు ఉపయోగం ఉంటుంది, అదేవిధంగా ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఈ యొక్క మేళా ఏర్పాటు చేసి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మేళాకి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళందరినీ ప్రోత్సహించండి. ఎందుకంటే ఈరోజు సమాజంలో అన్నీ దొరుకుతాయి కానీ ఆరోగ్యం దొరకదు. డబ్బులు పెడితే ఏమైనా దొరుకుతుంది కానీ ఆరోగ్యం అన్నది మనం చూస్ చేసుకొని కొనుక్కోవాలా. తొందర దొరుకుతుంది అని చెప్పి ఫాస్ట్ ఫుడ్కి వెళ్తున్నారు, కష్టమవుతుంది కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళట్లేదు. ఎవరైనా కానీ తొందర తినాలంటే వెంటనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్తారు. కానీ ప్రకృతి వ్యవసాయం దాని రైతులు కష్టపడే విధానం అవన్నీ తెలుసుకుంటే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, రైతులను ప్రోత్సహించండి, ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ఉత్పత్తులు కొనాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. సురేష్ కుమార్ రెడ్డి, ఆర్గానిక్ సర్వీస్ స్టేట్ కన్వీనర్.